ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా మంచి హోటల్కి వెళ్ళినప్పుడు కానీ మనకు నచ్చిన స్టార్టర్స్ అయితే ఆర్డర్ ఇస్తాం. అలాగే నేనైతే బటర్ గార్లిక్ చికెన్ అయితే ప్రిపేర్ చేశాను. ఇక్కడ నేను కలర్ అయితే యూజ్ చేయలేదు. దీనికోసం నేను ఒక 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. దాంట్లో చికెన్కి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, ఇంకా గరం మసాలా, కొద్దిగా అల్లం పేస్ట్, ఇవన్నీ కూడా బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా చికెన్ నానుతుంది. ఇలా కలిపిన మిశ్రమాన్ని అంతా తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 అవర్ 2 అవర్స్ తర్వాత దాన్ని తీసి దాంట్లో 2 ఎగ్స్ అయితే వేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్లు శనగపిండి అయితే వేశాను. ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా గిలక్కొట్టి పక్కన స్టవ్ ఆన్ చేసి దాంట్లో బాండిలో ఆయిల్ అయితే వేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఫ్రై చేయాలి. ముందుగా నేను కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ టైం చేయాల్సి వచ్చింది, ఆయిల్ వేస్ట్ అయిపోతుందని. మీ ఇష్టం, ఒకేసారి చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అయితే దీంట్లో నేను కలర్ అయితే యాడ్ చేయలేదు, అందుకనే మీకు మరీ అంత కలర్ఫుల్గా కనిపించదు. మన ఇంట్లో చేసుకునే వాటికి కలర్ ఎందుకని నేనైతే అవాయిడ్ చేశాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. తర్వాత బాండి పెట్టి అందులో 2 స్పూన్ల వెన్న అయితే వేసాను, అదేనండి బటరు. అలాగే వెల్లుల్లిపాయలు 1 కప్పు వరకు వేసాను. ఇవన్నీ కూడా ఈ వెన్నలో అయితే బాగా ఫ్రై అవ్వాలి. అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, దాన్ని కూడా అందులో వేసి ఫ్రై చేశాను. వీడియోలు అయితే మిస్ అయినాయి. తర్వాత 1 పచ్చిమిర్చి కూడా వేసి దీంట్లో సోయా సాస్, టమాటా కెచప్, ఇంకా గ్రీన్ చిల్లీ, ఇలా సాసులన్నీ వేసిన తర్వాత దాంట్లో ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ అయితే వేసి 1 స్పూన్ వాటర్లో కలిపి అందులో వేసుకోవాలి. ఇది గ్రేవీ లాగా మనకి చికెన్ వేసినప్పుడు బాగా పడుతుందన్నమాట. ఈ మిశ్రమాన్ని అంతా మొత్తం వేసి ఇలా ఒక 2-3 మినిట్స్ తిప్పిన తర్వాత దాంట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయింది, చూడండి ఎంత బాగుందో. ఇదే బటర్ గార్లిక్ చికెన్ అండి. హోటల్స్లో దీనికి చాలా మనీ అయితే తీసుకుంటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.